Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. NH16 జాతీయ రహదారి ఇప్పుడు నిప్పుల కొలిమిగా మారింది. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వాహనాలు అర్ధరాత్రి వేళ శ్మశానాలుగా మారాయి. మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఆ వ్యక్తుల ఆర్తనాదాలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. తాజాగా NH16 రహదారిని విషాదంలో ముంచెత్తాయి. కళ్ల ముందే మంటల్లో చిక్కుకున్న నలుగురి ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యి సజీవ దహనమయ్యాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని బోయపాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున మరో విషాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ బోయపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో వాహనాన్ని తప్పించబోయింది. ఆగి ఉన్న లారీకి ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, లైట్లు వెలగకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేగంగా వస్తున్న లారీ డ్రైవర్ అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లింది. సరిగ్గా అదే సమయంలో గుంటూరు నుంచి వస్తున్న మరో లారీ ఎదురుగా రావడంతో బలంగా ఢీకొన్నాయి. ఘర్షణ తీవ్రతకు రెండు లారీలోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాబిన్లలో ఇరుక్కుపోయిన డ్రైవర్లు, క్లీనర్లు బయటపడలేకపోయారు. మంటలు ఆకాశాన్ని అంటుతుంటే ప్రాణాలు కాపాడాలంటూ లారీ లోపల ఉన్న డ్రైవర్ పెట్టిన ఆర్తనాదాలు మిన్నంటాయి. నాకు పిల్లలు ఉన్నారంటూ చేసిన వేడుకోలు చూసేవారికి కన్నీళ్లు తెప్పించాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సమీపంలోకి వెళ్లడం ఎవరికీ సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునే లోపే నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ ను సర్వీస్ రోడ్డు వైపు మళ్లించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న లారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హైవేపై వాహనాలను నిలిపివేయడం వల్లే నిండు ప్రాణాలు గాల్లో కలిశాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషిస్తున్నారు. రాత్రి సమయాల్లో హైవేపై ఆగి ఉన్న వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఒకే కుటుంబంలో ఉండాల్సిన నలుగురు ఇలా అకాల మరణం పాలవడం ఇప్పుడు అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఒకే ఒక్క నిమిషం అజాగ్రత్తగా ఒక కుటుంబంలో తీరని శూన్యాన్ని మిగిల్చింది. హైవే ప్రయాణాల్లో ఇకనైనా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా సేకరిస్తున్నామని, కుటుంబీకులకు సమాచారం అందిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. బోయపాలెం ప్రమాదం మిగిల్చిన ఈ విషాద ఛాయలు ఇంకా వీడలేదు. ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి.